ఎలక్ట్రిక్ బస్సులు అనేటటువంటిది ఇప్పుడు అత్యంత ఇంపార్టెంట్. ఎందుకంటే తక్కువ ఖర్చుతో, సాధారణంగా ఆర్టీసీలకి నష్టం ఏంటంటే డీజిల్ ఖర్చులు భారీగా అయిపోవడం అన్నట్టు. అదే ఎలక్ట్రిక్ బస్సులు వస్తే 3 వంతులు ఖర్చు తగ్గిపోతుంది. ఇప్పుడు ఆ దిశగా హయ్యెస్ట్ అడుగులు వేస్తుంది హిమాచల్ ప్రదేశ్. తెలంగాణలో ఉచిత ఆర్టీసీ ప్రయాణం పెట్టి వాళ్ళు అలాంటి ప్రణాళికల్లో వెనకబడ్డారు. బట్ తెలంగాణలో ఉన్నటువంటి బస్సుల తయారీ కంపెనీ, ఎలక్ట్రిక్ బస్సుల తయారీ కంపెనీ హిమాచల్ ప్రదేశ్కి బస్సులు పంపించినటువంటి అంశం తయారు చేసి ఏకంగా 327 విద్యుత్ బస్సుల్ని ఒలెక్ట్రా సంస్థ హిమాచల్ ప్రదేశ్కి పంపించింది. అక్కడ హైదరాబాద్కి చెందిన ఒలెక్ట్రా గ్రీన్ టెక్ తక్కువ ధరకు కోట్ చేయడంతో L1గా ఎంపిక అవడం. ఇందులో 9 మీటర్ల పొడవైన బస్సులు 297, 12 మీటర్ల పొడవైన బస్సులు 30. ఒలెక్ట్రా గ్రీన్ టెక్ స్విచ్ మొబిలిటీ ఈ టెండర్లో దక్కించుకోవడం. హిమాచల్ ప్రదేశ్ పర్వత ప్రాంతాల్లో ఎత్తైన కొండలు వాటి మధ్యలో కఠిన పరిస్థితుల్లో ప్రయాణించే బస్సులకి అధిక సామర్థ్యం ఉండాల్సి ఉంటుంది. మనాలి రోహ్తంగ్ పాస్ మధ్య 13,000 మీటర్ల ఎత్తైన ఘాట్ మార్గంలో బస్సులు తిప్పడం అనేది అత్యంత కష్టమైంది. ఈ ప్రాంతాల్లో కొంతకాలంగా ఒలెక్ట్రా విద్యుత్ బస్సులు సక్సెస్ అవుతున్నాయి. కొత్త టెండర్ల ప్రకారం ఇచ్చే బస్సులు మోడల్ని బట్టి ఒకసారి ఛార్జ్ చేస్తే 180 నుంచి 250 కిలోమీటర్ల దూరం ప్రయాణించేటటువంటి అవకాశం ఉందన్నమాట.